ఇది పారదర్శకంగా ఫలానా రోజు టెండర్లు ఉంటాయి, మీరు ఇంత డిపాజిట్ కట్టి వేయమని వాళ్ళు ఓపెన్ బాక్సులు పెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేసుకున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళకు కూడా లాటరీ తీస్తే వచ్చినాయి. ఇందులో మాయ మర్మం ఏమి లేదు. అట్టా గనక అయితే తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే రావాలి. తెలుగుదేశంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండా లక్ బాగోపోతే వాళ్ళు వేసినా రాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ లాటరీలో వచ్చినాయి. దానికి ఎవరు కాదనలేరు. గతంలో అది కాదు కదా. వీళ్ళు మొదటి నుంచి అంటే గుడుంబా కాసే దగ్గర నుంచి ఆ ప్యాకెట్లు అమ్మేరాక వీళ్ళదే వ్యవస్థ మొత్తం. వాసుదేవ రెడ్డి లాంటి ఆయన్ని బయట నుంచి తీసుకొచ్చి ఇంకా అతను కూడా నేను చేయలేను ఇంత అక్రమాలు, రేపు మళ్ళీ నా పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి రిమార్క్ వస్తుందంటే, అట్లాంటి ఎప్పుడైతే మీరు ఒక పని చేయండి సత్యప్రసాద్కి ఇవ్వండి ఆ బాధ్యతలు, సత్యప్రసాద్ చేస్తాడు. ఎందుకంటే సత్యప్రసాద్కి ఒక ప్రలోభ పెట్టారు తాయిలో, నువ్వు గనక మేము చెప్పినవన్నీ గనక చేసి ఆర్డర్లు ఇచ్చి ఈ కుంభకోణాన్ని స్మూత్ గా నడిపిస్తే నీకు ఐఏఎస్ అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని ఆశ పెడితే ఎవరైనా ఇప్పుడు గుర్రం ముందు క్యారెట్ పెడితే అది ఎంత దూరమైనా పరిగెత్తానే ఉంటుంది. ఆ క్యారెట్ దీనికి అందదు, దీని పరుగు ఆగదు. అట్లాగే సత్యప్రసాద్ని కూడా ఉపయోగించుకున్నారు వాళ్ళు.